హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాజా రాజీ 360. జున్నంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఇష్టమంటే కామెంట్ చేసేయండి. అలాగే వీడియోలోకెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. జున్నంటే నాకు చాలా ఇష్టమండి. ఇష్టం అంటే ఇష్టం కాదండి, పిచ్చి. కానీ అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు జున్ను బాగా తినేదాన్ని. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి జున్ను పాలు దొరికేయి. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత జున్ను పాలనేవి దొరకట్లేదండి. అప్పుడప్పుడు ఎగ్స్‌తో ట్రై చేస్తా గానీ అసలు ఆ టేస్టే రాదండి. తిన్న ఫీలింగ్ కూడా అనిపించదు. నాకు అంతగా కూడా నచ్చలేదు ఎగ్స్‌తో ట్రై చేసినప్పుడు. కానీ రీసెంట్‌గా నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ ఉండగా నాకు జున్ను పౌడర్‌తో కూడా ఇలా జున్ను చేస్తున్నారనేది నాకు అంతకుముందు తెలీదండి. రీసెంట్‌లీ తెలిసింది. సరే ఒకసారి ట్రై చేద్దాం. ఎలా వచ్చిందో మీకు కూడా షేర్ చేసుకుందాం. అసలు ఇది ఎలా వచ్చింది? కుదిరిందా లేదా? ఇలా ట్రై చేయొచ్చా? అనేది నేను వీడియో చివరి వరకు చూడండి, చెప్పేస్తాను. దానికోసం నేను అర లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి. దాంట్లోని నాకు 200 గ్రాములు బెల్లం పట్టింది. నాకు కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది. ఒకవేళ మీరు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. అది కలిపేసేసుకొని మొత్తం పక్కన పెట్టుకున్నానండి. మిక్సీ జార్‌లో ఒక 2 యాలకులు, ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకొని పొడి చేసి అది కూడా పక్కన పెట్టుకున్నాను. నేను ఈ జున్ను కోసం కామధేను వారి జున్ను పౌడర్ వాడుతున్నానండి. నాకిదే స్టోర్‌లో అందుబాటులో ఉంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. వేరే పౌడర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకోవచ్చు. ఇది మొత్తం గూడా నేను పాలు, బెల్లం దాంట్లో వేసేసేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలనేది ఉండకూడదు. దీంట్లో మనకి బెల్లం గూడా కరగలేదండి. అయి చిన్న చిన్న పీసెస్‌లాగా ఉండిపోయినియి. మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పొడి వేసేసుకోవాలి. యాలకులు, మిరియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలండి. మనం ఏ బౌల్‌లో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో అదే బౌల్‌లోకి ఫిల్టర్ చేసేసుకోవాలి. ఎందుకంటే లోన మనకి చిన్న బెల్లం గెడ్డలనేవి ఉండిపోయినియి. ఆ బెల్లం గెడ్డలు ఉండటం వల్ల మనకి పర్ఫెక్ట్ కుకింగ్ అనేది జరగదండి. అదిగోండి చిన్నగా ఉన్నాయి చూసారా? ఇది మొత్తం మనం పక్కన పెట్టేసుకోవాలి ఇంకా. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక వెడల్పాటి కళాయి తీసుకోవాలి. మనకి బౌల్ పట్టేలాగా. పైన ఇంకొంచెం మిరియాలు, యాలకుల పొడి ఉంది కదా! అది కూడా వేసేసుకుంటున్నాను. పంటి కింద ఆ మిరియాలు, ఆ యాలకులు, ఆ ఫ్లేవర్ తగులుతూ జున్ను ముక్కతో అబ్బా! సూపర్ అండి అసల. చెప్తుంటేనే నాకు చాలా అంటే చాలా ఇదిగా ఉందండి. ఎప్పుడెప్పుడు ఆ జున్ను అయ్యిద్దా తిందామని వండినంత సేపు కూడా అనుకున్నాను. ఇప్పుడు వెడల్పాటి కళాయిలో ఒక హాఫ్ వరకు వాటర్ తీసుకొని దాని మధ్యలో ఈ బౌల్ పెట్టేసి దానిపైన ఒక మూత పెట్టుకోవాలండి. ఆవిరిపోకుండా ఈ వాటర్ అనేది దాంట్లోకి వెళ్ళకుండా. పైన ఇంకొక మూత పెట్టుకోవాలి. దీన్ని మనం 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. పెట్టుకొని అది మధ్యలో ఒకసారి చాకుతో చూసుకోవాలి. కుక్ అయిందా లేదా తెలిసిపోతుంది. అది పక్కన పెట్టుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకొని ఇలా మనం బౌల్ తిరిగేస్తే అసలు ఆ జున్ను ముక్క కోస్తుంటేనే అర్థమైపోతుందండి దాని స్ట్రెచర్ అనేది. చాలా అంటే చాలా గట్టిగా వచ్చిందండి. ఇలా ట్రై చేయొచ్చు. నిజంగా ఒరిజినల్ జున్ను తిన్నట్టే అనిపించింది నాకు ఇన్నాళ్టకి. చాలా టేస్టీగా ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.